ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈ భూమి మీద మనం జన్మించి ఉన్నాము, అదేవిధంగా మనం అనుక్షణము ఒక్కో పని చేస్తున్నా, మన జీవితం పుట్టినప్పటి నుంచి శివైక్యం చెందే వరకు మన జీవితం వెళ్తున్నా. దానికి కారణం ఏంటంటే, అసలు ఎందుకు జన్మిస్తాం మనము, ఎవరికి మనం రుణపడి ఉన్నాము అనేటువంటిది మన జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా జనరల్గా కూడా పలానా లగ్నం వారు, పలానా రాశి వారికి ఈ ఖచ్చితంగా వీళ్ళతో రుణం ఉంటుంది, వీళ్ళ ద్వారా ఎక్కువగా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు, వీళ్ళ ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పాలవుతుంటారు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అది ఎవరు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోగలిగితే, ఓహో వీళ్ళతో మనం రుణపడి ఉన్నాము. అసలు ఈ రుణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది? పాస్ట్ లైఫ్లో, అంటే పోయిన జన్మలో, కృత జన్మల్లో మనం వారి ద్వారా ఏదైనా పొంది ఉండొచ్చు, లేదా వాళ్ళు మనం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, తెలుసో తెలియక అజ్ఞానంలోని, లేదా వాళ్ళకి మనం ఏదైనా మంచి చేసి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా మనం పొందుతాం ఈ జన్మలో. మనం కనుక ఒకరికి మంచి చేసినట్లయితే వాళ్ళ ద్వారా మనం ఈ జన్మలో పొందుతూ ఉంటాం. మనం ఒకరికి కనుక ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ ద్వారా మనం ఇబ్బందిని పొందుతూ ఉంటాం. ఆ రకంగా కొంతమంది అంటూ ఉంటారు ఏమని, అమ్మ బాబాయ్ నేను వెళ్తున్న నరకం అనుభవిస్తున్నానండి. వాటి జోలికి వెళ్ళకపోతే చాలు, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ఏ లగ్నం తెలియని వారు, రాశివారు వేటి జోలికి వెళ్ళకుండా ఉంటే నరకంలో అనుభవించరు. నరకం అంటే ఏ నరకం మీరు అనుకోవచ్చు, ఏంటండి చనిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా మనకి యమబొట్టులు వచ్చి, ఆ నరకం అనుకుంటారు. అందరూ ఏమనుకునేది ఏంటంటే ఆ నరకమే అనుకుంటారు. కాదు, ఆ నరకం భూమి మీద కలుగుతూ ఉంటుంది మనకి, మనం మళ్ళీ జన్మించి అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఈరోజు 12 లగ్నం తెలియని వాళ్ళు 12 రాసుల పరంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహ లగ్నము లేదా సింహరాశి మీకు గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే, ఈ కర్మ అనేటువంటిది ఏ రకంగా మీకు వస్తుంది గుర్తుపెట్టుకోండి. మీకు సర్వసాధారణంగా నేను రీసెర్చ్ చేసిన వాటిలో 4-5 వేల జాతకాలు తీసుకున్నప్పుడు ఎక్కువగా నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ద్వారా వీళ్ళకి ఇబ్బంది అనేది, కర్మ అనేటువంటిది అనుభవించడం జరుగుతుంది. నర్వ్స్, సింహలగ్నము ఆర్ సింహరాశి గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు వేటిలో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతారు అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే, వ్యాపారం, ముఖ్యంగా ముందుగా వ్యాపారం. అయితే జనరల్గా తీసుకుంటే బంధువర్గం, ఆ బంధువర్గంలో బావమరుదులు కావచ్చు, మామయ్య వరుస వాళ్ళు కావచ్చు, వీళ్ళ ద్వారా వస్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారాన్ని పెట్టే ముందు సరిగ్గా క్యాలిక్యులేషన్ చేసుకోకపోవడం వల్ల, లేకపోతే మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నటువంటి దానికి అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ రేట్స్లో అనేకమైన మార్పులు రావడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అనేకమైనటువంటి మార్పులు వచ్చేస్తుంటాయి, మనకు అర్థం కాదు. ఒక్కోసారి అరే ఏంటి మనం ఇంత అనుకోలేదు, ఇదేంటి ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటాను చూసారు. ఒక్కోసారి నేను అసలు ఇంత రేట్ అవుతుందని నేను అనుకోలేదు, తీరా అన్నీ స్టార్ట్ చేసుకునేసరికి ఇలా అయిపోయింది అంటూ ఉంటాం. సింహలగ్నం వారు మ్యాక్సిమం 99% ఆఫ్ కేసెస్ వ్యాపారంలోకి వెళ్ళి అక్కడ నష్టపోయి వీళ్ళ లైఫ్ నరకప్రాయంగా చేసుకున్నాం. నేను బోల్డ్ అనే కేసెస్ చూశాను. సింహలగ్నం ఆర్ సింహరాశి గుర్తుపెట్టుకోండి. ఇది పర్టికులర్గా పనిచేస్తూ ఉంటుంది. అందులో పర్టికులర్గా వీళ్ళు పార్ట్నర్షిప్స్ చేస్తుంటే కుదరదు తొందరగా.
సింగిల్గానే చేసుకోవాలి సింహం వారు. మీ జన్మజాతకంలో పార్ట్నర్షిప్ మూలంగానే స్పెసిఫిక్ ధనయోగం పడింది అంటే వాళ్ళకి వీళ్ళకి ఏదో యోగం ఉంటుంది, అప్పుడు డిఫరెంట్ కేసు. కానీ 90% ఆఫ్ కేసెస్ పార్ట్నర్షిప్స్ పడవు సింహలగ్నానికి. ఎందుకంటే సప్తమ స్థానాధిపతికి 6వ స్థానాధిపత్యం వచ్చింది అక్కడ, దానివల్ల జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే అప్పుల్ని లాంగ్ టర్మ్గా తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది మీకు. లాంగ్ టర్మ్ అప్పులు ఉంటుంటాయి చూసారా, వాటిని ఎంకరేజ్ చేయకండి, తీసుకోకపోయి మానేసేయండి. కావాలంటే మీరు ఏది ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఎనీ ప్రోడక్ట్ పర్చేసింగ్లో మొత్తం డబ్బులు సమకూర్చుకొని కొనేసుకోండి. లేదు అని అనుకుంటే కనుక ఏమవుతుంటుందంటే ఇది ఎప్పుడైతే మీరు అప్లోకి వెళ్ళారో ఇంకా అక్కడి నుంచి మొదలు పెడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది. ఇంకోటి బాగా ఏజ్డ్ పర్సన్స్ వల్ల కూడా మీకు ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు చూసారా, అంటే ఏం లేదు, వాళ్ళ మీ పాస్ట్ లైఫ్లో వాళ్ళతో ఏదో రుణపడి ఉంటారు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ రుణం తీర్చుకోవడానికే మీ లైఫ్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే సింహం వారు సహజంగా ఏంటంటే హుందాతనం ఎక్కువ వీళ్ళకి. సింహలగ్నం వారు, సింహరాశి హుందాతనం ఎక్కువ. ఏదో చిల్లరగా వెళ్ళాలని ఉండదు వీళ్ళకి. అసలు చాలా హుందాగా ఉంటారు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, చాలా డిగ్నిఫైడ్గా ఆలోచిస్తారు, రాయల్గా ఆలోచిస్తారు. ఇస్తే కూడా ఒక రాజులాగా ఇచ్చేస్తారు, తీసుకోండి పర్లేదు అన్నట్టుగా. అలా ఉంటుంది సింహం వారి యొక్క తత్వం సహజంగా చూసుకుంటే కనుక. అయితే ఇక్కడ ఏమిటంటే స్పెసిఫిక్గా ఈ కిందని పనిచేసే వాళ్ళతోని ఇబ్బంది వస్తూ ఉంటుంది బాగా వీళ్ళకి. లేదా ఈ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా బంధువర్గంలో వారితో పార్ట్నర్షిప్స్లో ఏదైనా సరే బిజినెస్లు సరైన క్యాలిక్యులేషన్ చేసుకోకపోవడం వల్ల, అంటే ఇక్కడ దొరికిపోతారండి లైఫ్లో. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏంటంటే వాళ్ళ విద్య అయిపోతుంది, ఒక జాబ్లోకి ఇందులోకి ఎంటర్ అవుతారు, వాళ్ళు చేసుకుంటుంది అలా రెగ్యులర్గా చేసే వృత్తో వ్యాపారం చేసుకుంటున్నప్పుడల్లా ఏమి ఇబ్బంది రాదండి. రాంగ్ స్టెప్లోకి వెళ్తారు, జరుగుతున్న వృత్తిని వదిలేసి ఇంకో దానిలోకి వెళ్తారు. అన్నీ కరెక్ట్గానే క్యాలిక్యులేషన్ చేసుకుంటుంటారు, కానీ అక్కడ సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి. కాబట్టి ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. మీరేం చేయాలి మరి? కర్మక్షేమం అవ్వాలి, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? నవగ్రహాల్లో శని భగవానుడు ఉంటాడు, అదేవిధంగా బుధుడు. ఈ శని బుధ గ్రహాల దగ్గర మీరు చక్కగా దీపారాధన చేయండి, గుర్తుపెట్టుకోండి, దీపారాధన చేయండి. శని బుధ గ్రహాలు నువ్వుల నూనెతో చేయొచ్చు, తప్పేం లేదు. శనివారం బుధవారం చేస్తుంటే ఇంకా మంచిది, రెగ్యులర్గా చేస్తూ ఉండండి, చాలా మంచిది. దీంతో పాటు తెల్ల నువ్వులు, పెసలు, తెల్ల నువ్వులతో బ్లూ కలర్ క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ కావచ్చు, టవల్ కావచ్చు, అదేవిధంగా పంచ కావచ్చు. అదేవిధంగా బుధగ్రహం దగ్గర గ్రీన్ కలర్, బుధగ్రహానికి అంటే పెసలతో పాటు గ్రీన్ కలర్ వస్త్రము. ఈ రెండిటిని మీకు దగ్గరలో ఆలయంలో ఇతను వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, విష్ణు ఆలయాలు కానీ, శివాలయాలు కానీ ఉంటాయి. అందులో నిత్యము దేవతార్చన చేసేటువంటి పురోహితులు ఉంటారు, వాళ్ళకి దానంగా ఇవ్వండి. ఇచ్చేటప్పుడు నా పూర్వజన్మ కర్మ క్షయం అవ్వడానికి ఇస్తున్నానని చెప్పండి, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. వీటితో పాటు మరొకటి ఏంటంటే నిత్యము కూడా జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటుంది. ఇదే మీ నోట మీ మనసులో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. మీకు 100% అలా చేత్తో అమ్మవారు ఏదో మన కష్టాన్ని, మన ఇబ్బందుల్ని, మన నరకంగా అనుభవిస్తున్నటువంటి విషయాలన్నింటినీ అలా చేత్తో తీసి పక్కన పెట్టేసినట్టుగా జరుగుతుంది మీకు. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్లో కనుక అద్భుతమైన యోగం ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రభావం చాలా తగ్గిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా చేయాలి. దానం ఏదవుతుందో కనీసం నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేసి మానేశానండి రాదు ప్రభావం. మంత్రం కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా అప్పులు ఉన్న వాళ్ళు ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకుని అద్భుతంగా పనిచేస్తుంది.
ఇక అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇక్కడ మీకు కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి దానం ఇవ్వడం కుదరదు. అలాంటప్పుడు ఏ గ్రహ సంబంధంగా అయితే నేను చెప్పానో దానికి సంబంధించినటువంటి స్తోత్రం చేసుకోవచ్చు. గోధుమల ప్లేస్లో రవి స్తోత్రం చేసుకోవచ్చు, బియ్యం ప్లేస్లో చంద్ర స్తోత్రం చేసుకోవచ్చు, బియ్యం దానంగా మనకు చంద్రుడిని స్తోత్రించవచ్చు, కందుల ప్లేస్లో కుజుడిని స్తోత్రించవచ్చు, కుజ సంబంధించినటువంటిది, పెసల ప్లేస్లో బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చేసుకోవచ్చు, శనగల ప్లేస్లో మనకి గురుగ్రహ సంబంధించిన, తెల్ల నువ్వుల ప్లేస్లో శనిగ్రహానికి సంబంధించిన, మినుముల ప్లేస్లో రాహుగ్రహానికి సంబంధించిన, బొబ్బర్ల ప్లేస్లో శుక్రగ్రహానికి సంబంధించిన, ఉలవల ప్లేస్లో కేతుగ్రహానికి సంబంధించి చేసుకోవచ్చు. అంటే ఇవ్వలేని స్థితిలో ఉంటే ఈ స్తోత్రం చేసుకోవడం ద్వారా ఫలితం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఎక్కడా కూడా పాస్ట్గా జరిగిపోయినటువంటిది, ఇప్పుడు చాలామంది చూడండి అప్పులు ఇచ్చి ఇబ్బంది పడ్డమో, లేకపోతే ఇంకోటి ఏదో రోగం వల్ల ఇబ్బంది పడ్డమో, శత్రుత్వాల వల్ల ఇబ్బంది పడ్డమో, ఎందుకంటే రోగ శత్రుత్వాలు అనుభవించడానికి వస్తాడు భూమి మీదకి. ఆ రిలేషన్స్ రూపంలోనే వాళ్ళు ఏర్పడుతుంటారు. తమ్ముడనో, అక్కనో, చెల్లనో, బావమర్దనో, భార్యనో, భర్తనో, కూతురనో, కొడుకనో, ఫ్రెండ్ అనో, ఆ రూపంలోనే వస్తూ ఉంటారు మనల్ని అనుభవించాం ఆల్రెడీ. ఈ క్షణం నుంచి ఏమనుకోవాలంటే, అమ్మవారు నా యందు ఉంది, నాకు ఒక అద్భుతమైన రెమెడీ నాకు అందించింది అమ్మవారు. సో ఈ క్షణం నుంచి నేను హ్యాపీగా ఉంటాను, అమ్మవారు నాతో ఉంది, నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోండి. ఇలా ఎప్పుడు ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇలా గనక చేసినట్లయితే మీకు 100% ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.